నమస్తే అండి. బెండకాయ ఫ్రై చాలా రుచికరంగా ఎలా చేయాలో ఈరోజు వీడియోలో చూద్దాము. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ బెండకాయ ఫ్రై రసంలోకి, పప్పుచారులోకి నంచుకోవడానికి చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా బెండకాయలను తీసుకొని ఉప్పు నీళ్ళల్లో శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక ఆనియన్, కరివేపాకు రెబ్బల్ని తీసుకున్నాను. ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని తిరుగుమాతి గింజలు కూడా వేసుకున్నాను. అవి కొంచెం కలుపుకొని ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కరివేపాకు రెబ్బలను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేస్తున్నాను. బాగా మిక్స్ చేసిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా. బెండకాయలు మన హెల్త్కి చాలా మంచిది. చాలా ఫైబర్, విటమిన్స్ చాలా ఉంటాయి. సో వారానికి ఒక్కసారైనా బెండకాయని కూర కానీ ఫ్రై కానీ ఏదో ఒక రకంగా తినడం మన హెల్త్కి చాలా మంచిది. మధ్య మధ్యలో కలుపుతూ మిక్స్ చేసుకోవాలి, లేకుంటే అడుగంటి మాడిపోతుంది. మంట హై ఫ్లేమ్ మీద కాదు, లో ఫ్లేమ్ మీద కాదు, మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, చాలా ఈజీగా ఇంట్లోనే బెండకాయ వేపుడు ఎలా చేసుకోవాలో మీరు కూడా ట్రై చేసి కర్రీ ఎలా వచ్చిందో తప్పకుండా మెసేజ్ చేయండి. ఇప్పుడైతే టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను. సాల్ట్ని యాడ్ చేసాం కదా, ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి, లేకపోతే ఒక చోట ఉప్పుగా ఒక చోట చప్పగా ఉంటుంది. ఆ తర్వాత 1.5 స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేస్తున్నాను. కారాన్ని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసి ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. సాంబార్లోకి, రసంలోకి తప్పకుండా ట్రై చేస్తారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇది ఫైనల్గా ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాను, చూడండి. చూసారు కదా, ఇంట్లోనే చాలా ఈజీగా బెండకాయ ఫ్రైని ఎలా చేసుకోవాలో మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.